వెల్కమ్ టు నమోవారా ఈ ట్రావెల్. నేనే చిట్టిని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పంచభూత లింగాల్లోని మరొక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే జంబుకేశ్వర టెంపుల్, తిరుచిరపల్లి. పంచభూత లింగాల్లోని నీటి తత్వాన్ని అంటే జలతత్వాన్ని సూచించే ఆలయం. దీని వెనుకున్న చిన్న కథ ఏంటంటే, ఒకసారి పార్వతీదేవి సరదాగా శివపరమేశ్వరుని ఆట పట్టించింది. అప్పుడు శివుడు ఆమెను భూమికి వెళ్లి తపస్సు చేయమని చెప్పాడంట. అప్పుడు పార్వతీదేవి జంబు చెట్టు కింద కావేరీ నది నీటితో శివలింగాన్ని తయారు చేసి భక్తితో పూజ చేసిందట. ఆమె తపస్సుకు సంతోషించిన శివుడు అక్కడ ప్రత్యక్షమై ఆమెకు దర్శనమిచ్చాడట. ఆ లింగం నీటితో ఏర్పడినది కాబట్టి ఇప్పటికీ ఆ లింగం కింద భూమి లోపల నుండి నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుందట. అందుకే ఈ ఆలయం జలతత్వానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. జంబుకేశ్వర అనే పేరుకు కారణం జంబు అనగా అక్కడ ఉన్న జంబు చెట్టు, ఈశ్వర అనగా శివుడు. అందుకే ఆ ఆలయాన్ని జంబుకేశ్వర ఆలయం అని పిలుస్తారట. చూసారా, జంబుకేశ్వర ఆలయం వెనకాల ఉన్న చిన్న కథ చిన్నదైనా దాని వెనక ఉన్న అర్థం చాలా పెద్దది. ఈ పంచభూత క్షేత్రాలకు సంబంధించి ఆల్రెడీ 3 వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ అయి ఉన్నాయి. మీరు కనుక చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ పంచభూత క్షేత్రాల మహిమను చూసిన తర్వాత మీరు కూడా ఈ పవిత్రమైన ప్రదేశాలను ప్రత్యక్షంగా దర్శించాలనుకుంటే నమో వారాహి ట్రావెల్స్ మీతో ఉంది. మరిన్ని ఆధ్యాత్మిక మరియు ట్రావెల్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.